ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం శంషాబాద్ దాటిన తర్వాత మనకు కొత్తూరు మున్సిపాలిటీ వస్తుంది కదా. కొత్తూరు మున్సిపాలిటీలో మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ దగ్గరలో ఒక కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్ అనమాట. అది ఎక్కడ వస్తుంది ఇంకా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇదంతా మీకు కనిపించేదంతా శంషాబాద్ అండి. మీరు ఆరాంగా ఫ్లైఓవర్ దిగంగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెద్ద పెద్ద బిల్డర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారన్నమాట. సో ఈ రూట్లో మీకు ఇండికేషన్ ఏంటంటే ఫుల్ డెవలప్మెంట్ స్కోప్ ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఎంఎంటీఎస్ కూడా మనకు శాంక్షన్ అయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓపికతో, వీడియో మొత్తం నేను ఫ్రెండ్స్. సో ఇలాంటి ప్రాపర్టీస్ మనకు చాలా ఉన్నాయన్నమాట. మీరు 1 day బిఫోర్ చెప్తే, మీ రిక్వైర్మెంట్ 1 day బిఫోర్ చెప్తే దాన్ని బట్టి మేము ఫిల్టర్ చేసుకొని మీ సైడ్ వస్తారు కదా, అప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సడన్గా వస్తే మాకు మైండ్ బ్లాంక్ అవుతుంది కాబట్టి మీకు ఏం చూపించాలో అర్థం కాదు. సో మాకు 1 day या 2 days టైం ఇస్తే మీ రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని బట్టి బెస్ట్ ప్రాపర్టీస్ మేము మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫిల్టర్ చేసుకొని మీకు చూపిస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్లాట్ చూపిస్తాను. ఓకేనా, మీరు స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్. సో ఆల్రెడీ పెద్ద పెద్ద వాసవి గ్రూప్ వాళ్ళు ఎందుకు వచ్చారన్నమాట. సో ఇదంతా మేకగూడ నందిగామ వచ్చింది, నందిగామ చౌరస్తా అంటారు అన్నమాట ఇది. ఓకేనా. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్తే ఏంటంటే మనకు మేకగూడ విలేజ్కి వెళ్తాం అనమాట. హైవే నుంచి జస్ట్ 1 kilometer వెళ్తే మన ప్లాట్ అండి. ఇప్పుడు ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి స్కిప్ చేయడం మొత్తం వినండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా వెళ్తే మనకు మేకగూడ వస్తుందన్నమాట. ఇండస్ట్రియల్ ఏరియా ఒక 2 kilometers వస్తుందన్నమాట. ఇలా వెళ్తే మనకు బెంగళూరు హైవే వస్తుంది, 1.5 kilometer అన్నమాట. ఇదే అండి వెంచరు. ఇది 40 feet రోడ్ అనమాట. ఇది అదేమో 60 feet రోడ్. సెట్ బ్యాక్ అయ్యి ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇక ప్లాట్ కూడా ముందుకు వచ్చింది, ఇది సెట్ బ్యాక్ అయ్యింది. మీకు కనిపించే స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి ఒకటేమో 369 squares సౌత్ ఈస్ట్, ఒకటేమో పక్కకు ఈస్ట్ ఫేసింగ్ 249 squares, మొత్తం కలిపితే 618 squares అనమాట. డిడిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. క్లియర్ ఐడియల్ అండి. మనకు జస్ట్ మేకగూడ నుంచి వచ్చేసి 1 kilometer మాత్రమే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 16,500 per square. పేమెంట్ మోడ్ బట్టి స్లైడ్ నెగోషియబుల్ ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి ఫ్రెండ్స్. కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. హెచ్ఎండిఏ జోన్ R1 జోన్ వస్తుంది. డిడిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. అదే రోడ్డు, ఇదే ప్లాట్. సౌత్ ఈస్ట్ 316 squares, 249 squares, మొత్తం కలిపితే 618 squares అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చూపించాను మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రోడ్స్ ఎలా ఉన్నాయి, హైవే చూపించాను. ఓకేనా. ఎవరు డైరెక్ట్ బయర్స్ ఉంటే కాల్ చేసి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి. మా కమిషన్ వచ్చి 2% కమిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో మన వెంచర్ దాటిన తర్వాత అట్లనే ముందుకు 1 kilometer వస్తే మేకగూడ విలేజ్ వస్తుంది అనమాట. అటు నుంచి లెఫ్ట్ కొడితేనేమో జేపీ దర్గా వస్తుంది. రైట్ కొడితే ఏంటంటే మీకు ఏవైతే కంపెనీస్ కనిపిస్తున్నాయో మేకగూడ ఇండస్ట్రియల్ సెజ్కి మనం ఎంటర్ అవుతాం అనమాట. మీకు రైట్ సైడ్ కనిపించేదంతా MSN కంపెనీ. ఓకేనా. ఇది లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండి. ఆల్మోస్ట్ లైక్ 60% వర్క్ అయిపోయింది. ఇది చాలా పెద్ద యూనిట్ అనమాట. ఆల్మోస్ట్ 100 acres కడుతున్నారు. ఇది చాలా ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉన్నాం కాబట్టి మీకు ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా బాగుంటుంది, ఎందుకంటే R1 జోను సెట్ బ్యాక్ ఉంది బాగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ సరౌండింగ్స్ అంతా 100 feet రోడ్స్, 150 feet రోడ్స్ ఉన్నాయి మొత్తం అనమాట. ఓకేనా. ఈ చుట్టుపక్కల వచ్చేసి దగ్గర 12 కంపెనీలు ఉన్నాయి పెద్దవి. ఓకేనా. ఇవన్నీ కంపెనీ బోర్డ్స్ అండి. సో చూడవచ్చు పెద్ద రోడ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా వెళ్తే కూడా మనకు మళ్ళీ హైవే వస్తున్నాం మనకు. ఇది నోవాస్ గ్రీన్ అనేది ఒక 1 of the బిగ్ కంపెనీ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే పొల్యూషన్ లేనివి కంపెనీస్, ఇవన్నీ నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ ఇవన్నీ. సో ఎంప్లాయ్మెంట్ స్కోప్ దగ్గర ఉండడం బట్టి మీకు బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.